హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. ఈ వీడియోలో మనం కారపు బూందీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. కారపు బూందీ అనేది మనకి ఏ స్వీట్ షాప్లో అయినా దొరుకుతుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. స్నాక్ ఐటెంలా పిల్లలు పెద్దలు అందరూ తినడానికి ఎంతో ఇష్టపడతారు. ఈ కారపు బూందీని మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి. పావు కప్పు వరకు బియ్యపిండి తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలండి. పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్ తోటి ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ తీసుకోవాలండి. ఇక్కడ 1/2 గ్లాస్ వరకు వాటర్ సరిపోయింది. మనకి బూందీకి పిండి అనేది మరీ పల్చగా జారుగా ఉండకూడదండి, అలాగని మరీ చిక్కగా ఉండకూడదు. మీడియంగా ఉండాలి. మీడియం కన్సిస్టెన్సీలోకి మీరు గనక చూస్తే పిండి ఇలా ఉండాలండి. మనకి అటు చిక్కగానే ఉండకూడదు, పల్చగానే ఉండకూడదు. సో ఇప్పుడు బూందీ ఫ్రై చేసుకోవడానికి లోతుగా ఉండే ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడయ్యాక ఇలా చిల్లుల గరిటె మీద 1 గంట వరకు పిండిని వేసి ఇలా గనక మనం మూవ్ చేస్తే మనకి బూందీ అనేది ఆయిల్లో పడిపోతుంది. బూందీ గరిటెని సపరేట్గా మనకి మార్కెట్లో దొరుకుతుందండి, అది అందరి దగ్గర ఉండదు. సో ఈ చిల్లుల గరిటె అనేది అందరి ఇళ్లలో ఉంటుంది. సో బూందీని మనం ఈ గరిటెని యూస్ చేసి కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో బూందీ అనేది ఫ్రై అవ్వడానికి ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలండి. ఆయిల్ కనుక హీట్ అవ్వకపోతే మనకి బూందీ అనేది బాగా ఫ్రై అవ్వదు, ఇంకా పర్ఫెక్ట్ షేప్ అనేది రాదు. బూందీ గుల్లలు గుల్లలుగా వస్తేనే మనకి ఆ తినేటప్పుడు ఆ క్రిస్పీనెస్ అనేది చాలా బాగుంటుంది. సో మధ్య మధ్యలో కలుపుతూ మనం దీన్ని ఫ్రై చేయాలి. ఒకసారి బూందీ అంతా వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. సో చూసారు కదా, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు మనం బూందీని తీసి పక్కన ఉంచుకోవాలి. సో అలాగే మిగతా పిండితో కూడా బూందీని ప్రిపేర్ చేసుకోవడమే. ఆ తర్వాత ఇప్పుడు మనం వేరుశెనగ పప్పుని ఫ్రై చేసుకుందామండి. మనం తీసుకున్న క్వాంటిటీకి 1/4 కప్పు వరకు వేరుశెనగ పప్పు తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కలర్ అనేది మనకి ఇలా చేంజ్ అయిపోతుంది. ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే ఇప్పుడు కొంచెం జీడిపప్పును కూడా తీసుకున్నామండి. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. సో జీడిపప్పును కూడా మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా అలాగే ఫ్రై చేసుకోవాలండి. మనకి కరివేపాకు ఫ్లేవర్ బూందీలో వస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. సేమ్ టు సేమ్ స్వీట్ షాప్ టేస్టే వస్తుందండి. ఈ మెజర్మెంట్స్ ఫాలో అయ్యి మీరు బూందీ రెసిపీని ఒకసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బూందీలో కొంచెం టేస్ట్కి సరిపడా పావు టీ స్పూన్ వరకు ఉప్పు, ఇంకా 1/2 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేయాలండి. దీన్ని ఒకసారి స్పూన్తో మిక్స్ చేయాలి. సో ఇప్పుడు యాడ్ చేసిన కారం ఉప్పు అనేది బూందీకి పడుతుందండి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు ఇంకా కరివేపాకు యాడ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఉప్పు కారం యాడ్ చేస్తే ఈ పల్లీలకి జీడిపప్పుకి మనకి ఉప్పు కారం అనేది పడుతుంది. సో 1 టీ స్పూన్ వరకు కారం ఇంకా 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూయించిన విధంగా మిక్స్ చేయాలండి. అప్పుడు మనకి అంతా బాగా మిక్స్ అవుతుంది. ఆ తర్వాత మీరు గరిటెతో మిక్స్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంత ఈజీగా మనం బూందీని స్వీట్ షాప్ స్టైల్లోనే రౌండ్గా పర్ఫెక్ట్గా చేసుకున్నాము. ఈ టిప్స్తో కనుక మీరు బూందీని ట్రై చేస్తే సేమ్ టు సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే వస్తుందండి. ఈ బూందీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.